మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. రైతులు దళార్లను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, డైరెక్టర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం సొసైటీ ద్వారా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిపించుకున్నటువంటి మన గాంధీపురం గ్రామస్తులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ అదేవిధంగా అభివృద్ధిని కూడా అదే బాటలో నడిపిస్తూ ఇప్పుడు మనకి పేదోళ్లకు న్యాయం జరగాలి, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి మీరు పండించినటువంటి సన్నాలకు 2320 రూపాయలు గిట్టుబాటు ధరతో పాటుగా ప్రతి కింటాకు 500 రూపాయల బోనస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. విజయవంతంగా వర్షాకాల పంటకు అందరికి, ప్రతి పేదోడికి కింటాకు 500 రూపాయల బోనస్ వచ్చింది. మీరు అందరూ గమనించారు. అదే ఉత్సాహంతో, అదే ప్రోత్సాహంతో పేద రైతులందరూ ఈసారి కూడా సన్నాలేసి దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, మామూలుగా వానాకాలం కంటే ఎక్కువ యాసంగి ఈసారి సన్న వడ్లు పండించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర, అదేవిధంగా 500 రూపాయలు ప్రతి క్వింటాలకు బోనస్ అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి చాలా మంది రైతులు గతం కంటే ఒక 10% ఎక్కువ సన్న వడ్లు పండించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ డైరెక్టర్లకు, ఇక్కడ రైతులకు అందరికి నేను ఒకటే కోరుతా ఉన్నా, వచ్చిన వడ్లు వచ్చినట్టుగా కాంటాలు పెట్టించి తాలు, తట్టు అవన్నీ తీయకుండా, మట్టి అవన్నీ ఏదున్నా కూడా బయటనే వాళ్ళంతా జల్లెడ పట్టించేసి, ఇక్కడ మార్కెట్కి వచ్చినటువంటి 24 గంటల్లోనే మాయిశ్చర్ 17 కంటే తక్కువ ఉంటే అదే రోజు కాంటా పెట్టించి మిల్లులు తరలించాల్సి కొడతా ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం, ఎండాకాలం అకాల వర్షాలు, పొద్దునంతా ఎండ కొడతా ఉంటుంది, రాత్రి కూడా వర్షం పడతా ఉంటుంది. అందుకే ఈ అకాల వర్షాల వల్ల పేద రైతులకు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట మొత్తం నీటి పాలు కాకుండా ఎప్పటికప్పుడు ఆ ధాన్యం శుద్ధి చేసిన ధాన్యాన్ని వెంటనే వాటికి కాటాలు పెట్టించి మిల్లులకు తరలించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అదేవిధంగా అధికారులు ఎక్కడ మన కాంటాలు కొట్టకుండా, తరుగు తీయకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతి బస్తాకు 80 కిలోల బస్తాకు 4 కిలోలు 5 కిలోలు తరుగు తీసినే మనం చూసాం. ఈసారి అట్లాంటిది ఎటువంటి తరుగు తీయకుండా, వాస్తవానికి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏ రోజు వచ్చిన సరుకును ఆ రోజే పంపించాలని కోరుతున్నాం. రైతులకు కూడా నా యొక్క మనవి ఏంటంటే, మీ కళ్ళాల్లోనే మంచిగా అక్కడ ధాన్యాన్ని ఆరబోసుకొని, ఏదన్నా పాలున్నా దాన్ని అక్కడే జల్లెడ పట్టించేసి మంచి ధాన్యాన్ని కనుక సరుకుని ఇక్కడ తీసుకొస్తే వెంటనే 24 గంటల్లో మీకు అది కాటా పెట్టిస్తాం. అదేవిధంగా ప్రభుత్వం చాలా చారిత్రాత్మకంగా ఈసారి మొదటిసారి ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక విన్నోయింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న చెత్త ఏమైనా తీయాలన్నా, లేదా రాళ్ళు మట్లు ఏమైనా తీయాలన్నా సూపర్ కొంచెం వెనక్కి జరగ ముందు కొంచెం
పులిగారి గారి నాయకత్వం, పులిగారి గారి నాయకత్వం. అన్న కొంచెం అన్నట్టు